సో డే ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్కు స్వాగతం. సో టెట్ ఆల్రెడీ ఎగ్జామ్ స్టార్ట్ అయింది 20th వెళ్ళి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఆల్మోస్ట్ త్రీ డేస్ కంప్లీట్ అయిపోయింది, మార్నింగ్ సెషన్ ఈవినింగ్ సెషన్. మనం తీసుకున్నట్టయితే సిడిపి లోపల ఎక్కువ ఎట్లా వస్తున్నాయి క్వశ్చన్స్ అనే దాన్ని దాని లోపల మనం అనాలిసిస్ చేయబోతున్నాం. సో ఎవరైనా మనం మామూలుగా వీడియోలోకి వెళ్ళే ముందు మిత్రులందరికీ విజ్ఞప్తి, ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని వేడుకుంటూ, సో జనరల్గా చూసుకున్నట్టయితే జనరల్గా మనకు సిలబస్ ప్రకారమే వెళ్తున్నాడు. మనకు సిడిపిలో కానీ జనరల్గా తీసుకున్నట్టయితే సిలబస్లో ఉన్న టాపిక్స్ పైననే క్వశ్చన్స్ వస్తున్నాయి, సిలబస్ని దాటి వెళ్ళడం లేదు. అదొకటి చాలా ఇంపార్టెంట్ అంశం. ఇక క్వశ్చన్స్ పరంగా తీసుకున్నట్టయితే మరి ఎన్లో ఎక్కువ వస్తున్నాయి. సో జనరల్గా మనం గమనించినట్టయితే అభ్యసన సిద్ధాంతాలు, థియరీస్ ఆఫ్ లెర్నింగ్, ఫస్ట్ అభ్యసనం చాప్టర్ మనందరికీ తెలిసిందే. సిలబస్ ఎట్లా డివైడ్ అయిందంటే అభ్యసనము, వికాసము, తర్వాత పెడగాజికల్ కన్సర్న్స్గా డివైడ్ అయింది. అన్నిట్లకెళ్ళి బిట్స్ వస్తున్నాయి. సో అభ్యసనం కనుక తీసుకున్నట్టయితే ఈ థియరీస్ ఆఫ్ లెర్నింగ్లకెళ్ళి మినిమం 2 to 3 క్వశ్చన్స్ వస్తున్నాయి, కంపల్సరీ 2 నుండి 3 బిట్స్ వస్తున్నాయి థియరీస్లకెళ్ళి. సో ఈ థియరీస్లో మనకు తెలుసు బిహేవియరిస్టిక్ థియరీస్ ఉన్నాయి, మనము ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ థార్నడైక్, అదేవిధంగా తీసుకున్నట్టయితే పావెలోవ్ క్లాసికల్ కండిషనింగ్, తర్వాత తీసుకున్నట్టయితే మనకు ఆపరెంట్ కండిషనింగ్ స్కిన్నర్ ఉంది. అదేవిధంగా ఇవి మెయిన్ ప్రధానంగా తీసుకున్నట్టయితే ముఖ్యంగా వాటిపైన ఏ జంతువులపైన ప్రయోగం చేస్తున్నాడు, ఏ జంతువులపైన ప్రయోగాలు చేశారు, వాటి ఫలితాలు ఏంటిది, వాటి యొక్క అనువర్తితాలు ఏంది, వాటిపైన ప్రశ్న అడుగుతున్నాయి. వెరీ సింపుల్గా ఉంటున్నాయి, చాలా సింపుల్గా అడుగుతున్నాడు. బిహేవియరిజం, వాటిని కనెక్షనిజం థియరీస్ అని కూడా అంటారు. తర్వాత నెక్స్ట్ కనుక తీసుకున్నట్టయితే జనరల్గా తీసుకున్నట్టయితే కాగ్నిటిస్ట్ థియరీస్ అంటారు, కాగ్నిటిజం అని కూడా పేర్కొంటారు. తర్వాత మామూలుగా ఈ యొక్క అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం ఏదైతే ఉందో కోహెలర్, అదేవిధంగా కోఫ్కా, వర్దిమర్, సో వారి సిద్ధాంతాన్ని గురించి కూడా మామూలు అడుగుతున్నారు. సమగ్ర ఆకృతి సిద్ధాంతం అంటారు, వారు ఓల్ వైజ్ పార్ట్ వైజ్ సిద్ధాంతాల్లో. సో బండూరా సోషల్ లెర్నింగ్ థియరీ అంటారు, సాంఘిక అభ్యసన సిద్ధాంతం, పరిశీలన అభ్యసన సిద్ధాంతం, మోడలింగ్ థియరీ, అందులో కూడా ఉన్న స్టెప్స్ ఏంటి. సో ఈ విధంగా నెక్స్ట్ అంశాన్ని కనుక తీసుకుంటే అభ్యసన సిద్ధాంతాల లోపల కన్స్ట్రక్టివిస్ట్ థియరీస్ ఉంటాయి, నిర్మాణాత్మక వాద సిద్ధాంతాలు. దానికి మళ్ళీ ఎన్సీఎఫ్లో కూడా లింక్ ఉంటుంది మనకు. సో ఎన్సీఎఫ్ 2005 ఏమైంది చెప్పిందంటే జ్ఞాన నిర్మాణం అన్నది, పిల్లలు తమంతట తామే ప్రతిచర్యల ద్వారా జ్ఞాన నిర్మాణం చేసుకోవాలన్నది. అందులో కూడా పియాజే కూడా మనకి ఇక్కడ చెప్తున్నాడు. అదేవిధంగా వైగాట్స్కి, పియాజే కనుక తీసుకున్నట్టయితే అసిమిలేషన్, అకామిడేషన్. తర్వాత వైగాట్స్కి తీసుకున్నట్టయితే మనకు స్కఫోల్డింగ్ అని వాడతాం, జెడ్పీడి అంటారు. అదేవిధంగా ఎంకేఓ, వీటి మీదనే అడుగుతున్నాడు. స్కఫోల్డింగ్ అంటే ఒక పిల్లవాడు సైకిల్ నేర్చుకుంటే మనం ఇచ్చే సపోర్ట్ని ఏమంటారంటే స్కఫోల్డింగ్ అంటాం. జెడ్పీడి అంటారు, జెడ్పీడి అంటే మనకు మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ స్వయంగా మనం కారు నేర్చుకుంటాం లేదా ఒక విషయాన్ని నేర్చుకుంటాం, అదే మనం టీచర్ సాయం చేత లేదా పిల్లవాడు ఒక టీచర్ సాయం చేత ఇంకా ఎక్కువగా నేర్చుకుంటారు. స్వయంగా నేర్చుకున్న దానికి ఇండివిజువల్ డెవలప్మెంట్ అంటారు. అదేవిధంగా మామూలుగా టీచర్ గారి సాయం చేత ఇంకెక్కువ నేర్చుకుంటారు, దాన్ని ప్రాబబుల్ డెవలప్మెంట్ అంటారు. ఈ రెండింటి మధ్య తేడానే జెడ్పీడి అంటారు, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటారు. స్కఫోల్డింగ్ ఇచ్చేట సపోర్టుని ఏమంటారంటే మామూలుగా టీచర్ గారు ఇచ్చే సపోర్టును ఏమంటారు, స్కఫోల్డింగ్ అంటారు. సో ఈ 3 పదాలకెళ్ళి బిట్ ఫ్రేమ్ అవుతుంది. ఈ విధంగా తీసుకున్నట్టయితే అభ్యసన సిద్ధాంతాలకెళ్ళి మినిమం 2 to 3 మార్క్స్ వస్తున్నాయి. ఇక నెక్స్ట్ తీసుకుంటే ప్రేరణ రకాలు, మోటివేషన్ అడుగుతున్నాడు. అంటే ప్రేరణ మనకు తెలిసిందే, ఒకటి అంతర్గత ప్రేరణ ఇంట్రిన్సిక్ మోటివేషన్, బాహ్య ప్రేరణ ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్. అంటే పిల్లవాడు తనంతట తానే చేయగలగడాన్ని అంతర్గత ప్రేరణ అంటారు. బాహ్య ప్రేరణ అంటే బహుమతుల కోసం లేదా మెచ్చుకోలు కోసం లేదా పనిష్మెంట్ని తప్పించుకోవడం కోసం చేసే ప్రేరణ బాహ్య ప్రేరణగా పేర్కోవచ్చు మనకు. అదేవిధంగా సాధనా ప్రేరణ అంటే ఒక విషయాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ మనం అందరూ డిఎస్సిలో జాబ్ కొట్టాలనేది మనందరం లక్ష్యంతో మామూలుగా మీరు ప్రయత్నం చేస్తున్నారు, దాన్ని ఏమంటారంటే సాధనా ప్రేరణ. ఒక రకంగా చెప్పాలంటే అది అంతర్గత ప్రేరణ కూడా చెప్పచ్చు, కానీ ఒక లక్ష్యాన్ని పెట్టుకొని సాధించడం ఏదైతే ఉందో సాధనా ప్రేరణ అంటారు. సో ఈ విధంగా ప్రేరణలకు వెళ్ళి కంపల్సరీ బిట్ వస్తుంది, ప్రేరణకి వెళ్ళి కూడా ఒక బిట్ ఫ్రేమ్ అవుతుంది. అదే రకంగా తీసుకున్నట్టయితే స్మృతి విస్మృతి, మామూలుగా ఎవరు ప్రయోగం చేశారు, ఎబ్బింగ్ హాస్ అనే శాస్త్రవేత్త ప్రయోగం చేయడం అనేది. అందులోకి వెళ్ళి నిమోనిక్స్ మీద, అంటే స్మృతిని పెంపొందించే కారకాల్లో మనకు తెలుసు ఓవర్ లెర్నింగ్, రిసైటింగ్, మామూలుగా రివ్యూ చేసుకోవడం, తర్వాత నిమోనిక్స్, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో టెక్నిక్స్ ఉన్నాయి. అందులోకి వెళ్ళి నిమోనిక్స్ మీద మామూలుగా ప్రశ్న అనేది అడుగుతున్నాడు. ఇక్కడైనా అడగచ్చు, కానీ
స్మృతిని పెంపొందించే కారకాల లోపలికెళ్ళి అడుగుతున్నాడు. విస్మృతి లోపల మనకు తెలిసింది ఎబ్బింగ్హాస్. అంటే విస్మృతి అనేది ఏ దశలో ఎక్కువ జరుగుతుంది, 1 రోజా, 2 రోజుల, 3 రోజుల, 1 మంత్ మనకున్నది పర్సంటేజ్ మనకుంది, అది కూడా కొంచెం ఐడియా ఉంచుకుంటే చాలు. అదేవిధంగా నెక్స్ట్ తీసుకుంటే అభ్యసన బదలాయింపు, ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్. అభ్యసన బదలాయింపులకెళ్ళి కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. సో అభ్యసన బదలాయింపు అనేది ఏంటిది అంటే ఏదైనా ఒక అంశాన్ని నేర్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం సైకిల్ నేర్చుకున్నాం, అది మోపెడ్ నేర్చుకోవడంలో సహాయపడ్డది, దాన్ని ఏమంటామంటే అభ్యసన బదలాయింపు అంటారు. ఎన్ని రకాలు? 5 రకాలు. ధనాత్మక బదలాయింపు, రుణాత్మక బదలాయింపు, అదేవిధంగా తీసుకుంటే శూన్య బదలాయింపు, ఏకపార్శ్వ బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు. ఈ విధంగా 5 రకాలు ఉంటుంది. అంటే ఉపయోగపడితే ధనాత్మకం, లేదా అట్లా కాదు ఒకటి నేర్చుకుంటూ ఇంకోదాన్ని నేర్చుకోవడంలో ఆటంకం కలిగిస్తే మన నెగటివ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్, రుణాత్మక బదలాయింపు. లేదా మనం సంస్కృతం నేర్చుకున్నది క్రికెట్ ఆడడంలో సహాయపడుతుంది అంటే ఏం సంబంధం ఉండదు, దాన్ని శూన్య బదలాయింపు అంటారు. ఏకపార్శ్వ బదలాయింపు, ఫర్ ఎగ్జాంపుల్ కుడి చేత్తో ఒక పని చేస్తాం, అదే కనుక కుడికాలితో అదే పని చేస్తే ఏమంటారంటే దాన్ని ఏకపార్శ్వ బదలాయింపు. లేదా కుడి చేత్తో రాస్తాం, ఎడమ చేత్తో రాస్తే ద్విపార్శ్వ బదలాయింపు. సో ఇళ్ళకెళ్ళి మనం మాట్లాడిన మాటలకెళ్ళే ఏమొస్తుందంటే అభ్యసన బదలాయింపులకెళ్ళి కూడా ఒక బిట్ రావడం అనేది జరుగుతుంది. సో ఈ రకంగా అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలకెళ్ళి అడుగుతున్నాడు. అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకులు అందులో కూడా తీసుకున్నట్టయితే ప్రేరణ, సంసిద్ధత, పరిపక్వత అనేది మనకు తెలుసు. సో ఏ కోణంలో అంటే పూర్తి అవగాహన చేసుకోవడం. ఒక పిల్లవాడు ఏంటంటే మామూలుగా నడుస్తున్నాడు, తప్పటి అడుగులు వేస్తున్నాడు, లేదా అంబాడుతున్నాడు, తల్లిదండ్రులు సాయం చేసినా కూడా నడవాడు. కానీ ఒక టైం వచ్చిన తర్వాత ఏమైతే అంటే స్వయంగానే లేచి మామూలుగా పట్టుకుంటాడు, మెల్లగా అడుగులు వేస్తుంటాడు. సో దీనికి కారణం ఏంది అంటే మనకందరికి తెలిసిందే పరిపక్వత అన్నట్టు. సో ఈ రకంగా సంసిద్ధంగా అంటే మానసికమైన సంసిద్ధత కావచ్చు, లేదా భౌతికమైన సంసిద్ధత కావచ్చు, వీటిని ఏమంటారంటే అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలు. అంటే అదేమైతే అంటే ఇండివిజువల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. సో ఇండివిజువల్ ఫ్యాక్టర్స్ లోపల ఏమొస్తాయి అంటే అనువంశికత వస్తుంది. అందులోపల ఏమొస్తాయి, అనువంశికత లోపల ప్రజ్ఞ అనేది నేర్చుకోవడంలో ఇక్కడ మనకు సహాయపడేది ప్రజ్ఞ అనేది మనకు తెలుసు. ప్రజ్ఞ, అభిరుచులు, వైఖరులు, సహజ సామర్థ్యాలు, డెవలప్మెంట్లో కూడా వస్తుంది, కానీ అక్కడ కూడా మనకు ప్రభావితం చూపెడుతుంది. పరిసరాల లోపల తీసుకున్నట్టయితే అది సాంఘిక పరిసరాలు కావచ్చు, లేదా పాఠశాల పరిసరాలు కావచ్చు, లేదా బోధనా పద్ధతులు కావచ్చు, టీఎల్ఎం కావచ్చు, ఇవన్నీ కూడా బోధనను ప్రభావితం చేస్తాయి. లేదా అలసట అంటారు, మానసిక అలసట కావచ్చు, లేదా భౌతిక అలసట కావచ్చు, ఇవన్నీ ఆటంకాలు. ఈ విధంగా అవన్నిటిని ఏమంటారంటే అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలు. ఇళ్ళకెళ్ళి కూడా బిట్ ఫ్రేమ్ చేస్తున్నాడు. అంటే ఒక దానిలో వస్తుంది, ఒక దానిలో వస్తలేదు, బట్ జనరల్గా ఇళ్ళకెళ్ళి కూడా వస్తుంది. ఇక డొమైన్స్ ఆఫ్ లెర్నింగ్ అంటే బ్లూమ్స్ అంటే అభ్యసనం అంటేనే ప్రవర్తన మార్పు. ప్రవర్తన మార్పు అంటే అభ్యసన అనుభవాల ద్వారా వచ్చే ప్రవర్తన మార్పునే అభ్యసనం అంటారు. అట్లా కాకుండా పరిపక్వత ద్వారా వచ్చే మార్పు అభ్యసనం కాదు. లేదా ఇంకో కోణంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్ వస్తుంది మనకు కొన్ని కారణాల వల్ల, లేదా మత్తు పదార్థాలు తీసుకున్నప్పుడు బిహేవియర్లో చేంజ్ కనబడుతుంది, కానీ అట్లాంటిది అభ్యసనం కాదు. అభ్యసన అనుభవాల ద్వారా ప్రవర్తనలో వచ్చే మార్పునే, శాశ్వతమైన మార్పుని ఏమంటారంటే అభ్యసనం అంటారు. అదే రకంగా తీసుకున్నట్టయితే అభ్యసన అంటే ఈ ప్రవర్తన మార్పును బ్లూమ్స్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త 3 రంగాలుగా క్లాసిఫై చేశారు. ఒకటి జ్ఞానాత్మక రంగం, భావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం. కాగ్నిటివ్ డొమైన్, ఎఫెక్టివ్ డొమైన్, సైకోమోటార్ డొమైన్. కాగ్నిటివ్ డొమైన్లు ఏమొస్తాయి, జ్ఞానము, అవగాహన, వినియోగము, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం ఇచ్చి ఇది ఏ డొమైన్ కింద వస్తుంది అని అడుగుతున్నాడు. ఇది జ్ఞానాత్మక రంగం. భావేశ రంగం లోపల రిసీవింగ్, రెస్పాండింగ్, వాల్యూయింగ్, ఆర్గనైజింగ్, క్యారెక్టరైజేషన్. రిసీవింగ్ అంటే గ్రహించడం, ప్రతిస్పందించడం, ఆర్గనైజింగ్, అదేవిధంగా క్యారెక్టరైజేషన్, శీల నిర్మాణం. ఇవన్నీ కూడా 5 ఎందులో వస్తాయంటే భావేశ రంగంలో వస్తాయి. అంటే అది ఇస్తున్నాడు, అది ఏ రంగం సంబంధించింది అడుగుతున్నాడు. మానసిక చలనాత్మక రంగాన్ని తీసుకున్నట్టయితే ఇంపాన్, ఇమిటేషన్, మ్యానిపులేషన్, ప్రిసిషన్, ఆర్టికులేషన్, నేచురలైజేషన్. ఇమిటేషన్ అనుకరణ అంటాం. చివరికి వచ్చేసరికి ఏంటంటే నేచురలైజేషన్, సహజీకరణం. ఇవన్నీ ఎందులో వస్తాయంటే మానసిక చలనాత్మక రంగం. ఏదైనా ఒకటి ఇచ్చి అడగచ్చు, లేదా అన్ని ఇచ్చి అడగచ్చు. ఇళ్ళకెళ్ళి కూడా బిట్ ఫ్రేమ్ చేస్తున్నాడు. సో ఈ విధంగా అభ్యసనంలోకి వెళ్ళి తీసుకున్నట్టయితే 3, 4, 5, 6, 7, 8 బిట్స్ ఈజీగా వస్తున్నాయి, సులభంగా వస్తున్నాయి. ఒక్కొక్కసారి ఒక దానిలోకి 2 ఎక్కువ ఇస్తున్నాడు. సో ఈ విధంగా అభ్యసనంలో కూడా చాలా ఇంపార్టెంట్. అభ్యసన సిద్ధాంతాలు గ్యారంటీస్ వెరీ సింపుల్. ఒకసారి దయచేసి రివిజన్ చేసుకోండి. ఖచ్చితంగా ఒకసారి రివిజన్ చూసుకోవాలి. మీరు ఆల్రెడీ చదివిందే మరొకసారి చూసుకోండి. చూసుకున్న తర్వాత సిద్ధాంతాలు గుర్తుండాలంటే ఖచ్చితంగా మనకేంటంటే ఆ ప్రయోగాలు చూసుకోండి. దయచేసి ఉట్టిగా పాయింట్స్ చదువుకొని ఏదో నోట్స్ చూసుకుంటే కుదరదు. ప్రయోగాలు ప్రాణం అన్నట్టు. ప్రయోగం చూస్తే ఆటోమేటిక్గా ఏంటంటే విలుప్తీకరణ నియమం ఎక్కడో వస్తుంది. విలుప్తీకరణం
కదా. అది ఎందులో వస్తుంది అంటే మనకు అభ్యసన సిద్ధాంతాలు ఇప్పుడు సాంప్రదాయక నిబంధనం, ఆర్ టైప్ అని దేన్ని అంటారు, ఎస్ టైప్ అని దేన్ని అంటారు, ఎలిసిటెడ్ అంటారు, ఎమిటెడ్ అంటారు, అవునా కదా, రెస్పాన్సెస్. అదేవిధంగా మనకు తీసుకున్నట్టయితే ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ అనేది తీసుకున్నట్టయితే దేనిలోకి వెళ్ళి డెవలప్ అయింది అని అడుగుతున్నాడు. అంటే మనకి ఏదైతే స్కిన్నర్ ఉంది కదా, ఆపరెంట్ కండిషనింగ్ ఏదైతే నిబంధన ఉందో అందులోకి వెళ్ళి డెవలప్ అయిందే ప్రోగ్రామ్ లెర్నింగ్ అనేది డెవలప్ కావడం అనేది జరిగింది. ఇంకా డీపర్గా పోయినట్టయితే మామూలుగా ఏంటంటే పునర్బలనం, మామూలుగా ఈ స్కిన్నర్ దాంట్లో తీసుకుంటే పునర్బలనం ఉంటుంది, పాజిటివ్ ధనాత్మక పునర్బలనం, రుణాత్మక పునర్బలనం, లేదా అవి రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఒక బ్యాడ్జ్ ఇస్తాం పిల్లవాడికి, అది ధనాత్మక పునర్బలనం. బ్యాడ్జ్ తీసేస్తాం ఫస్ట్ రానప్పుడు, ఇంకోళ్ళకి ఇస్తాం, దాన్ని రుణాత్మక పునర్బలనం అంటారు, అది దండన కాదు. సో అట్లా అదేవిధంగా దానిలోకి వెళ్ళి డెవలప్ చేసిందే షేపింగ్ అంటారు, ఆకృతీకరణం, చైనింగ్. ఈ విధంగా ఆపరెంట్ కండిషనింగ్ కూడా ఇంపార్టెంటే. అదేవిధంగా బండూరా సిద్ధాంతం, మనం మామూలుగా పరిశీలన అభ్యసనం, రోల్ మోడలింగ్ అని అంటారు, చూసి నేర్చుకోవడం అనేది జరుగుతుంది. అందులో ఎన్ని దశలు ఉన్నాయి, సాంప్రదాయక నిబంధన, ఉద్దీపన ఇది, అదేవిధంగా ప్రతిస్పందన ఏది, నిబంధిత ఉద్దీపనం, నిబంధిత ప్రతిస్పందన అంటారు కదా. ఇది ఆహారము, లాలజలం ఊరడం. అదేవిధంగా గంట, లాలజలం, అది కండిషనింగ్. అదే ఫస్ట్ ఏమో నిర్నిబంధిత ఉద్దీపన, నిర్నిబంధిత ప్రతిస్పందన. గంట నిబంధిత ఉద్దీపన అవుతుంది, అప్పుడు ఊరితే నిబంధిత ప్రతిస్పందన అవుతుంది. సో అందులోకెళ్ళి డెవలప్ అయినాయి మామూలుగా లా ఆఫ్ రీఎన్ఫోర్స్మెంట్ కావచ్చు, లా ఆఫ్ ఎక్స్టెన్షన్ కావచ్చు, విరమణ నియమం కావచ్చు, అదేవిధంగా స్పాంటేనియస్ రికవరీ, లా ఆఫ్ జనరలైజేషన్, ఇవన్నీ కూడా నియమాలు డెవలప్ అయినాయి. సో కొంచెం ఒకసారి చూసుకుంటే ప్రతిదాన్ని ఒకసారి చూడండి, అందులోకెళ్ళి బిట్ సులభంగా అదే అడుగుతున్నారు, కొంచెం ప్రిపేర్ అయితే సులభంగా చేయొచ్చు, మార్కులు సాధించవచ్చు అని చెప్తున్నారు. ఇది ఫస్ట్ది. ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే వికాసం, ఇళ్ళకెళ్ళి వస్తున్నాయి బిట్స్ చూస్తే వికాస సూత్రాలు వెరీ సింపుల్, ఒక 5 minutes చూస్తే చాలా మీకు కళ్ళు మూసుకొని కొట్టచ్చు మార్క్స్. సో ఇళ్ళకెళ్ళి గ్యారెంటీ 1 to 2 అని చెప్తున్నారు మన వాళ్ళు. వికాస నియమాలకెళ్ళి 1 నుండి 2 అడుగుతున్నారు. అదేవిధంగా వికాస సిద్ధాంతాలు, థియరీస్ ఆఫ్ డెవలప్మెంట్లోకి వెళ్ళి మినిమం 3 to 4 మార్క్స్ వస్తున్నాయి, 3 to 4 మార్క్స్. ఒకటి ఏంటంటే పియాజే, అదేవిధంగా తీసుకున్నట్టయితే వైగాట్స్కి, సోషియో కల్చరల్ కన్స్ట్రక్టివిజం మీకు తెలిసిందే, కోల్బర్గ్ మోరల్ డెవలప్మెంట్ థియరీ, అదేవిధంగా నోమ్ చామ్స్కీ లాంగ్వేజ్ డెవలప్మెంట్ థియరీ. సో ఇళ్ళకెళ్ళి దాదాపు ఏం కవర్ అవుతుందంటే మినిమం 3 to 4 మార్క్స్ కవర్ అవుతున్నాయి. ఈ సిద్ధాంతాలు కనుక తీసుకున్నట్టయితే 3 to 4 మార్క్స్ వస్తున్నాయి. సో మనకి ఈజీగా తెలిసిందే పియాజేది మామూలుగా అసిమిలేషన్, అకామిడేషన్, సాంశీకరణం, అనుగుణ్యం చెందడం, స్కీమా. అదేవిధంగా 4 దశలు స్టేజెస్ మీద ప్రశ్నలు అడుగుతున్నాయి. పియాజే మీదకి వెళ్ళి 1 to 2 బిట్స్ అడుగుతున్నాడు, 1 నుండి 2 బిట్స్ వస్తున్నాయి పియాజేకి వెళ్ళి. అదేవిధంగా దశలు ఉంటాయి మనకు అందరికీ తెలిసిందే, జ్ఞానేంద్రియ చలన దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అదేవిధంగా మామూలుగా తీసుకుంటే అమూర్త ప్రచాలక దశ, సెన్సరీ మోటార్ స్టేజ్, ప్రీ ఆపరేషనల్ స్టేజ్, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్, అదేవిధంగా అబ్స్ట్రాక్ట్ ఆర్ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ అంటారు. సో అనిమిజం అనేది ఏ దశలో కనబడుతుంది అని అడుగుతున్నాడు. లేకపోయినట్టయితే లాజికల్ అంటే ఇండక్టివ్ రీజనింగ్ అనేది ఏ దశలో ఉంటుంది, మూర్త ప్రచాలక దశలో. దాన్ని కొంచెం మనం కన్ఫ్యూజ్ అవుతాం, ఇండక్టివ్ రీజనింగ్. అదేవిధంగా మామూలుగా పిల్లవాడు బొమ్మలు నేసి కింద పడేసి ఎంజాయ్ చేస్తాడు, ఏ దశ అంటున్నాడు, జ్ఞానేంద్రియ చలన దశ. లేదా మామూలుగా జ్ఞానేంద్రియాల ద్వారా పరిసరాలను అవగాహన చేసుకునే దశ. అమూర్త చింతనా సామర్థ్యం ఎక్కడ డెవలప్ అవుతుంది అంటాడు, మూర్తంగా మాత్రమే విషయాలను అవగాహన చేసుకునే దశ ఏది. సో అట్లా మనం కొంచెం డీపర్గా ఆలోచిస్తే, కొంచెం డీపర్గా చదివితే ఖచ్చితంగా పియాజేకి వెళ్ళి 1 to 2 మార్క్స్. ఇక వైగాట్స్కి వెళ్ళి మీకు తెలిసిందే, వైగాట్స్కీలో మనకు ఖచ్చితంగా ఇందులో వచ్చేది ఏంటంటే, వైగాట్స్కీ అంటేనే మనకు తెలుసు, ఇందులో కూడా తీసుకుంటే ఏముంటుంది అంటే స్కఫోల్డింగ్ ఉంటుంది, తర్వాత జెడ్పీడీ ఉంటుంది, తర్వాత ఎంకేఓ. వెరీ సింపుల్. వారు లాంగ్వేజ్ డెవలప్మెంట్లో ఏమన్నారు, సోషల్ స్పీచ్ అన్నారు, ప్రైవేట్ స్పీచ్ అన్నారు, ఇన్నర్ ప్రైవేట్ స్పీచ్, అందులోకెళ్ళే బిట్స్ ఫ్రేమ్ అవుతున్నాయి. కోల్బర్గ్ నైతిక వికాస దశలు ఉంటాయి మనకు, పూర్వ సాంప్రదాయక దశ, సాంప్రదాయక దశ, ఉత్తర సాంప్రదాయక దశ. మళ్ళీ అందులో 2 మామూలుగా ఏమన్నట్టు లెవెల్స్ అంటాం, మళ్ళీ ప్రతి దానిలో 2 దశల్ని. అందులోకి ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి ఈజీగా, ఖచ్చితంగా 1 మార్క్. మోరల్ డెవలప్మెంట్కి 1 మార్క్. లాంగ్వేజ్ భాష మీద కూడా ఖచ్చితంగా వస్తుంది. ఇక వైయక్తిక భేదాలకు వెళ్ళి తీసుకుంటే ప్రజ్ఞ, అభిరుచులు, వైఖరులు, సహజ సామర్థ్యాలు. ఇండ్లకెళ్ళి కూడా మామూలుగా టెస్ట్స్ మీద, ఇంటెలిజెన్స్ టెస్ట్స్ అది కూడా చూసుకోవాలి. ఇంట్రెస్ట్,
ఇవి కూడా ఏమేమి టెస్ట్లు ఉన్నాయో జస్ట్ వెరీ సింపుల్గా దయచేసి మామూలుగా టెస్ట్లు చూసుకోండి. అటిట్యూడ్ టెస్ట్స్ ఏమున్నాయో చూసుకోవాలి మనం. అదేవిధంగా తీసుకుంటే అప్టిట్యూడ్ టెస్ట్స్ కూడా చూసుకోవాలి. ఒక్కసారి చూస్తే చాలు ఇంట్లోకెళ్ళి 1 to 2 బిట్స్ వస్తున్నాయి, 1 నుండి 2 మార్కులు వస్తాయి. ఐక్యూ ఆధారంగానే మనకు మామూలుగా సరాసరి ప్రజ్ఞావంతుల లబ్ధి ఎంత ఉంటుంది, 90 to 110 ఉంటుంది. బిలో తీసుకున్నట్టయితే స్లో లెర్నర్స్ 70 to 90 స్లో లెర్నర్స్, 50 to 70 ఎడ్యుకేబుల్ ఎంఆర్, అదేవిధంగా 30 to 50 ట్రైనబుల్ ఎంఆర్, 29 బిలో కస్టోడియల్. ఇక దానిపైన తీసుకుంటే మామూలుగా తీసుకుంటే 110 to 120 సుపీరియర్స్, 120 to 140 వెరీ సుపీరియర్స్, 140 అబోవ్ గిఫ్టెడ్. సో అన్లకెళ్ళే బిట్స్ సింపుల్గా. తర్వాత ప్రజ్ఞాసూత్రం, ప్రజ్ఞాలబ్ధి సూత్రం MA/CA × 100. MA అంటే మానసిక వయస్సు, CA అంటే క్రొనాలజికల్ వేజ్. సో ప్రజ్ఞాలబ్ధి, ప్రజ్ఞ యొక్క కొలవచ్చు అంటే కొలవచ్చు. ఎవరు టెస్ట్లో ఫస్ట్ డెవలప్ చేసింది ఎవరంటే బినే, ఆల్ఫ్రెడ్ బినే. ఆయన ప్రజ్ఞామాపనల పితామహుడు అని పిలుస్తారు మనకు. ఆయన బినే సెమెన్తో కలిసి చేశారు. సో ప్రజ్ఞా పరీక్షలు ఉంటాయి, వర్బల్ ఉంటాయి, నాన్ వర్బల్ ఉంటాయి. సో వర్బల్కి ఎగ్జాంపుల్ ఏంది, నాన్ వర్బల్కి ఎగ్జాంపుల్ ఏంది, శక్తి పరీక్షలు ఉంటాయి, వేగ పరీక్షలు ఉంటాయి. అదేవిధంగా తీసుకున్నట్టు ఈ రకంగా వెరీ సింపుల్ ఒక 5 minutesలో మనం ప్రజ్ఞా పరీక్షల గురించి చూసుకోవచ్చు. అదే రకంగా తీసుకున్నట్టయితే అభిరుచి శోధికలు ఉంటాయి, ఇన్వెంటరీస్ అంటారు. అభిరుచి ఇంట్రెస్ట్ ఇన్వెంటరీస్ అని చెప్తాం. అదేవిధంగా తీసుకుంటే అటిట్యూడ్ టెస్ట్స్ ఇస్తారు, అటిట్యూడ్ యొక్క వైఖరులు. లైకర్ట్ మాపనం అంటారు, లైకర్ట్ మాపనం, లేదా లైకర్ట్ అటిట్యూడ్ స్కేల్ అంటారు. సో ఈ విధంగా వెరీ సింపుల్. ఆ పేరు లోపలనే దొరికిపోతుంది, పేరు లోపల చూస్తే ఒక్కసారి చూడాలి, అందులోకి దొరుకుతుంది. సహజ సామర్థ్య పరీక్షలు, సహజ సామర్థ్యాలంటే అనువంశికంగా సంక్రమిస్తాయి కొన్ని రకాల సామర్థ్యాలు. అవేమైతే అంటే ట్రైనింగ్ ద్వారా, పరిసరాల ద్వారా, శిక్షణ ద్వారా డెవలప్ అయితే అలాంటి సామర్థ్యాలని అప్టిట్యూడ్స్ అంటారు, అప్లికేషన్లు అంటున్నాడు. ఒక ఆయన టీచర్ వృత్తిని ఎన్నుకున్నాడు, అందులో బాగా రాణిస్తున్నాడు. అది దేనికి కారణం అంటాడు, ఇది ఇంట్రెస్టా, అప్టిట్యూడా, ఇంటెలిజెన్సా అంటాడు. అది అప్టిట్యూడే. ఒక ఆయన డాక్టర్ వృత్తిని ఎన్నుకున్నాడు, ఆయన కావాలని ఎన్నుకున్నాడు, అందులో రాణిస్తున్నాడు. అది దేని కింద వస్తుంటే సహజ సామర్థ్యం కింద వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అట్లా వెరీ సింపుల్గా అడుగుతున్నారు. సో ఇందులోకి 1 to 2 బిట్స్ అడుగుతున్నాడు. మూర్తిమత్వంలోకి వెళ్ళి కూడా ఖచ్చితంగా 1 బిట్ వస్తుంది. అయితే సంఘర్షణ రకాలు, కాన్ఫ్లిక్ట్స్ మనకు తెలిసిందే. ఉపగమ సంఘర్షణ, పరిహార సంఘర్షణ, పరిహార సంఘర్షణ, లేకపోతే డబుల్ ఉపగమ పరిహార సంఘర్షణ అని ఉంటుంది. సో ఉపగమ అంటే మనకు అప్రోచ్ కాన్ఫ్లిక్ట్ అంటారు. 2 ఇష్టమే ఒకదాన్ని ఎంపిక చేసుకోవాలి, అది ఉపగమ. అదేవిధంగా రెండవది పరిహార సంఘర్షణ అంటే 2 అయిష్టమే ఖచ్చితంగా చేయాలి. దూరంగా ట్రాన్స్ఫర్ అయింది అయితే లేకపోతే రాజీనామాన్న చేయాలి. రెండిట్లో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాలి. పిల్లలకు దూరంగానన్నా పోవాలి, లేకపోతే రాజీనామాన్న చేయాలి. 2 ఇష్టమే. పిల్లవాడికి ఏంటంటే వాళ్ళ అమ్మాయి చెప్తుంది, కోన్ ఐస్ క్రీమ్ షాప్ తీసుకువెళ్ళింది. ఆ షాప్ అయిన అడుగుతున్నాడు, కోన్ ఐస్ క్రీమ్ కావాలన్నా, కప్ ఐస్ క్రీమ్ కావాలన్నా. బిడ్డకు 2 కావాలని ఉంది, కానీ ఏదో ఒకటే ఛాయిస్ ఇచ్చినప్పుడు ఎంపిక చేసుకోవాల్సినప్పుడు వచ్చే సంఘర్షణ ఉపగమ. రెండవది అయిష్టం, 2 ఇష్టం లేదు కానీ ఎంపిక చేసుకోవాలి. ఉపగమ పరిహార, బాతును ముట్టుకోవాలనుకుంటున్నాడు కానీ అది పిల్లవాడు బాతి మూతను ఇట్లా ముట్టుకుందాం అనుకుంటున్నాడు కానీ కొరుకుతుందేమో అని భయపడుతున్నాడు, ఉపగమ పరిహార. లేదా ఒక పిల్లవాడికి చెట్టుకి పండు దింపుకోవాలనుకుంటున్నాడు, కింద పడతానికి భయపడుతున్నాడు, అది ఉపగమ అంటే ఒక ఇష్టం అయిష్టం. లేదా ఉపగమ, దూరం పోవాలి, ఉద్యోగం దూరం వచ్చింది, జీతం ఎక్కువ, డబుల్. అది దగ్గరలో ఉద్యోగం వచ్చింది, జీతం తక్కువ, ఉపగమ పరిహార సంఘర్షణ. సో ఇట్లా ఎగ్జాంపుల్ తోటి గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇంట్లోకి వెళ్ళి ఖచ్చితంగా బిట్ వస్తుంది. లేదా రక్షణ తంత్రాలు, ఈ రెండిట్లోకి వెళ్ళి ఏది సంఘర్షణ తర్వాత దీనిలోకి వెళ్ళి ఈ యొక్క ఓల్డ్ బుక్స్లో ఉన్నాయి, దయచేసి ఖచ్చితంగా చూడండి. అదేవిధంగా శిశు పెంపకం పద్ధతులు, చైల్డ్ రీడింగ్ ప్రాక్టీసెస్, డిఎడ్లో మనకున్నది. బిఎడ్ ఆర్ డిఎడ్ ఏ బుక్లో ఉంటే ఆ బుక్లో వెళ్ళాలి. జనరల్గా ఏమంటారంటే అటోక్రటిక్ టైప్, ఎట్లా పెంచుతాం పిల్లల్ని, అతి గారాబం చేస్తాం. లైసేస్ ఫీర్ రకం ఉంటుంది, పట్టించుకోకుండా పెంచుతారు, అసలు పిల్లలు ఎట్లా పెరుగుతుందో కూడా తెలియదు. లేదా అంటే అటోక్రటిక్ టైప్ అంటారు, నిరంకుశత్వ రకం అంటారు. అటోక్రటిక్ టైప్ అంటే చెప్పిందే చేయాలి, పిల్లలు తల్లిదండ్రులు ఏది చెప్తే అది చేయాలి, దాన్ని నిరంకుశ వైఖరి అంటారు. రెండవది ప్రజాస్వామ్య వైఖరి, పిల్లల యొక్క ఒపీనియన్స్ అడుగుతాం మనం, అడిగి ఏం చేస్తే బాగుంటుంది వాళ్ళ ఒపీనియన్స్ కూడా తీసుకొని ఏది ఉత్తమమైంది అంటాడు, అంటే ప్రజాస్వామ్య వైఖరి అనేది చాలా ఉత్తమమైంది. సో దానికి లీడర్షిప్ క్వాలిటీకి మళ్ళీ అది కూడా సేమ్ ఆల్మోస్ట్ కోరిలేటెడ్ టైప్స్ ఆఫ్ లీడర్షిప్ అందులో అడుగుతున్నాడు. ఆల్మోస్ట్ కొంచెం చూసుకుంటే చాలు. ఇది మనకు వికాసానికి సంబంధించింది.
వికాస దశలు అడుగుతున్నాడు, స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్. ఇంతకుముందు ఈరోజు ప్రీవియస్ అడిగిన బిట్టు గర్భంలో ఉన్న దశను మామూలుగా తెలుసు మనకు. వికాస దశలో 2 ఉంటాయి అన్నట్టు. అంటే గర్భంలో ఉండే దశ, అంటే గర్భం నుండి వెలుపలికి వచ్చిన దశ అంటారు. గర్భస్థ దశ, తదుపరి అంటే డెలివరీ అంటే పిల్లవాడు తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన దశ, 2 దశలు ఉంటుంది. అందులోపట మామూలుగా నియోనేటల్ దశ ఏది అంటాడు. అంటే 0 to 2 weeks పిల్లవాడు వచ్చే దశను నియోనేటల్ దశ అంటారు. అదేవిధంగా గర్భస్థ దశలో ఎక్కువ కాలం ఉండే దశ ఏది అని అడుగుతున్నారు. అది ఫీటస్ దశ. అందులో 3 దశలు ఇచ్చాడు. ఎంబ్రియో దశ అని, రెండవది ఇంకోటి ఉంది, 3వ దశ ఉంటుంది. 3వ దశలో కూడా థర్డ్ వన్ది అందులో. అది మామూలు ఏంటంటే ఆ దశనే మామూలుగా 3వ దశ అనేది చాలా ముఖ్యమైన దశ. అందులో పట్టిన శిశువు ఎక్కువ కాలం ఉంటాడు. అది ఎందులో ఇచ్చాడంటే ఇది డిఎడ్లో ఇచ్చాడు. ఏ స్టాండర్డ్ బుక్లో తీసుకున్నా ఉంటుంది, అందులో వరి కావాల్సిన అవసరం లేదు. అందులో గర్భంలో జనన పూర్వ దశ లోపల జైగోట దశ, ఎంబ్రియో దశ, ఫీటస్ దశ. ఫీటస్ దశలో అంటే మనకు ఎంబ్రియో దశ జైగోట దశ తీసుకుంటే 0 to 2 weeks. ఎంబ్రియో దశలో ఏ దశ అంటారంటే 2 weeks 2 months అంటారు. ఫీటస్ దశను మామూలుగా 2 నెలల నుండి 9వ నెల వరకు ఉండే దశను ఏమంటారంటే ఫీటస్ దశ. ఇందులోపట తల్లి గర్భంలో ఉండే ఎక్కువ కాలం ఉండే దశ ఏదైనా అడుగుతున్నాడు. అంటే ఇచ్చే ఆన్సర్లో జైగోట దశ, ఎంబ్రియో దశ, ఫీటస్ దశ. అంటే దీనికి ఏంది అంటే ఫీటస్ దశలో ఎక్కువ కాలం ఉంటాడు. మిత్రుడు ఏమన్నారు, సరే నేను ఎంబ్రియో దశ అని పెట్టానని చెప్తున్నారు. ఒకసారి చూసుకోవాలంటే ఎందుకంటే బుక్స్ మారినాయి. సో ఇది ఈ బుక్లో మనకు దొరుకుతుంది. సరే ఏదైనా దయచేసి చూసుకోండి. సో ఈ విధంగా వివిధ దశలు వికాస దశల్లో తీసుకుంటాయి మనకు. మామూలుగా శిశువు ఏంటంటే శైశవం అంటారు. మనం ఎప్పుడైతే తల్లి గర్భం నుంచి వచ్చిన దశ తర్వాత వచ్చేదాన్ని శైశవం అంటారు. అంటే మామూలుగా 0 to 2 years వరకు పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ. అదేవిధంగా కౌమార దశలో కూడా పూర్వ కౌమారం, ఉత్తర కౌమారం, అవి వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా అడోలసెన్స్ కౌమార దశ అంటారు. సో అందులో వచ్చే మార్పులు ఏంటి, వికాసాలు ఏంటి? అడోలి దశను ముఠా వయస్సు అని ఏ దశ అని అంటారు. అంటే ఉత్తర బాల్య దశ, అంటే క్లాస్ 1 to 5th ఏ దశను ఏదైతే ఉత్తర బాల్య దశ ఉందో దాన్ని ఏమంటారంటే లేట్ చైల్డ్హుడ్ అంటారు ఇంగ్లీష్లో. దాన్ని ముఠా వయస్సు, గ్యాంగ్ ఏజ్ అని కూడా అంటారు. గ్యాంగ్ ఏజ్ 2 సార్లు కనబడుతుంది. ఎక్కడ కౌమార దశలప్పుడు కూడా. అంటే అపోజిట్ సెక్స్ వాళ్ళు, అంటే వాళ్ళు మేల్ ఫీమేల్ కలిసి ఉంటారు, అక్కడ గ్యాంగ్స్గా ఏర్పడతారు. వాటిని క్లింగ్స్ అని పిలుస్తారు. సో ఈ విధంగా స్టేజెస్ ఇంపార్టెంట్. అంటే మామూలుగా ఉద్వేగాల అస్థిరత ఉండే దశ ఏ దశ అంటే కౌమార దశ. ఒత్తిడి దశ అని అంటారు ఏ దశను, కౌమార దశ అంటారు. సో ఈ విధంగా ప్రతి దశకు సంబంధించిన ఇంపార్టెంట్ అంశాలను చూసుకోవాలి. వికాస దశలకి వెళ్ళి కూడా ఖచ్చితంగా బిట్ అడుగుతున్నాడు. చైల్డ్ రీడింగ్ ప్రాక్టీసెస్లకు వచ్చింది, ఇళ్ళకెళ్ళి కూడా 1 to 2 bits ఫ్రేమ్ అయ్యే అవకాశం ఉంది. ఇది వికాసం, శిశు వికాసం అనే చాప్టర్లకు వెళ్ళి. సో ఇక్కడ వికాస సూత్రాలు, వికాస సిద్ధాంతాలు 3 to 4 marks వస్తాయి. పియాజే, వైగాట్స్కీ, కోల్బర్గ్, చామ్స్కీ గ్యారంటీ 4 marks. ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్లోకి వెళ్ళి గ్యారంటీ 1. చూడండి ఇక ప్రజ్ఞా వైయక్తిక భేదాలు ఏదైతే ఉందో దీనిలోకి వెళ్ళి 1 to 2 marks వస్తున్నాయి. మూర్తిమత్వంలోకి వెళ్ళి 1. శిశు పెంపకం, వికాస దశలు 1. అదేవిధంగా వికాస అధ్యయన పద్ధతులు ఇళ్ళకెళ్ళి 1 to 2 bits వస్తున్నాయి. సో మెథడ్స్ ఆఫ్ చైల్డ్ స్టడీ, ఇంట్రాస్పెక్షన్ మెథడ్, అంతరీక్షణ పద్ధతి అంటాం. అదేవిధంగా ప్రయోగ పద్ధతిలో చిరాలు వచ్చాయని చెప్తున్నారు. మనకు ఏదైనా రావచ్చు. అనెక్టోడల్ మెథడ్ ఉంటుంది, అదేవిధంగా కేస్ స్టడీ మెథడ్ ఉంటుంది. సో ఈ విధంగా ప్రయోగ పద్ధతిలో చిరాలు అంటాం. అంటే ప్రయోగం చేసే వ్యక్తిని ఎక్స్పెరిమెంటర్ అంటారు. ఎవరి మీద అయితే ప్రయోగం చేస్తామో సబ్జెక్ట్ అంటారు. సో చిరాలను సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఒక ఉపాధ్యాయుడు ఏం చేస్తున్నాడంటే మామూలుగా ఒక పిల్లలను అంటే రెస్ట్ వర్సెస్ పర్ఫార్మెన్స్ ఏమి ఉంది అనేది టెస్ట్ చేస్తున్నాడు. అంత చేయడానికి ఆయన ఏం చేస్తున్నాడంటే 4 గ్రూపులను ఎంపిక చేస్తాడు. సో కొందరి పిల్లల్ని 9 o'clock వరకే ఏం చేస్తాడు, చదివించాడు. ఆ చదివించిన టాపిక్ సిలబస్ ఇచ్చాడు. నెక్స్ట్ మార్నింగ్ 6 o'clock ఎగ్జామ్ పెడతా అన్నాడు, వాళ్ళకి రెస్ట్ ఇచ్చాడు. సెకండ్ గ్రూపును రాత్రి 12 గంటల దాకా చదివించాడు, వాళ్ళకి రెస్ట్ ఇచ్చాడు. ఇంకో గ్రూపును ఎర్లీ మార్నింగ్ 3 వరకు చదివించాడు. సో వాళ్ళకు కూడా రెస్ట్ ఇచ్చాడు 3 hours, 6 గంటలకు. ఇక ఇంకో గ్రూపు 6 గంటల దాకా కంటిన్యూస్ చదివించారు. చదివించి అందరికీ 6 గంటలకు టెస్ట్ పెట్టాడు. ఎవరు బాగా రాశారు అని అంటే బహుశా మనకు ఆల్రెడీ తెలుసు. ఎవరైతే 9 o'clock నిద్రపోయారో వాళ్ళు బాగా రాశారు. ఎవరు బాగా రాయలేదు అంటే ఎవరికైతే నిద్ర లేదు వారు బాగా రాయలేదు. ఇక్కడ చిరాలు చూస్తాం మనకు. ఏంది అంటే ఉపాధ్యాయుడి ఆధీనంలో ఉండే చిరం, రెస్ట్, నిద్ర ఇవ్వడం అనేది. అంటే ప్రయోక్త ఆధీనంలో ఉండే చిరాన్ని ఏమంటారంటే స్వతంత్ర చిరం అంటారు. పరతంత్ర చిరం, పరతంత్ర చిరము అంటే
మామూలుగా ఏది పరతంత్ర చర్యం అవుతుంది అంటే పర్ఫార్మెన్స్ అనేది ఇక్కడ పరతంత్ర చర్యం అవుతుంది. ఇండిపెండెంట్ వేరియబుల్, డిపెండెంట్ వేరియబుల్. అంటే ఇండిపెండెంట్ వేరియబుల్ ఏదైతే దేన్నైతే ఈ చరాన్ని ప్రభావితం చేస్తుందో దాన్ని డిపెండెంట్ వేరియబుల్ అంటారు. అంటే మార్పుకు లోనయ్యే చర్యం ఎవరు అంటే ఇక్కడ మనం పర్ఫార్మెన్స్ అనేది మార్పుకు లోనవుతుంది. దాన్ని ఏమంటారంటే మామూలుగా డిపెండెంట్ చర్యం. అదేవిధంగా మార్పును కలిగించేది ఎవరు మార్పును కలిగిస్తున్నారు అంటే మా నిద్ర అనేది మార్పును కలిగిస్తుంది. దీన్ని వికాసం అక్కడ పర్ఫార్మెన్స్. సో దాన్ని ఏమంటారంటే స్వతంత్ర చర్యం అంటారు. సింపుల్గా ఉంటుంది, ఒక 5 minutes చూసుకుంటే చాలు ఈజీ కొట్టచ్చు. సో ఏదైనా ఇక్కడ మనం శిశు వికాస్ అధ్యయన పద్ధతులకు వెళ్ళి 1 to 2 marks వస్తున్నాయి. ఇక ఫైనల్గా తీసుకుంటే బోధన అభ్యాసం అంటే పెడగాజికల్ కన్సర్న్స్లో కూడా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్, సింపుల్ ఉన్నాయి, వెరీ ఇంపార్టెంట్. ఇళ్ళకెళ్ళి కూడా బిట్స్ ఫ్రేమ్ అవుతున్నాయి. విలీన విద్యకెళ్ళి సిడబ్ల్యూఎస్ఎన్కి వెళ్ళి ఇళ్ళకెళ్ళి 1 to 2 బిట్స్ అడుగుతున్నాడు. జనరల్గా మనకు తెలిసింది డిస్లెక్సియా, డిస్గ్రాఫియా, డిస్కాలిక్యులియా అని మనం వింటుంటాం. అంటే డిస్లెక్సియా అంటే మనకు మామూలుగా ఏంటి అంటే చదవడంలో ఇబ్బంది పడడం, రీడింగ్ డిసెబిలిటీ అంటారు. రైటింగ్ డిసెబిలిటీ డిస్గ్రాఫియా. అదేవిధంగా తీసుకుంటే డిస్కాలిక్యులియా, మ్యాథమెటిక్స్లో లెక్కలు చేయడంలో ఇబ్బంది పడతారు, డిస్కాలిక్యులియా అంటారు. అటిజం అంటే ఇతరుల భావాలను అవగాహన చేసుకోవడంలోనూ లేదా తన భావాలను ఇతరులకు చెప్పడం లోపల కూడా ఇబ్బంది పడడాన్ని అటిజం అంటారు. ఇప్పుడు చెప్పిన మాటలకెళ్ళి బిట్స్ వస్తున్నాయి, డిస్లెక్సియా, డిస్గ్రాఫియా. అదేవిధంగా తీసుకున్నట్టయితే మనకు డిస్కాలిక్యులియా, తర్వాత తీసుకున్నట్టయితే అటిజం. వెరీ వెరీ సింపుల్. ఇందులోకెళ్ళి మళ్ళీ చూడండి, దయచేసి ఈజీగా మార్క్ కొట్టచ్చు. సో అందులోకెళ్ళి 1 to 2 marks. అదేవిధంగా స్టడీ స్కిల్స్, అధ్యయన అలవాట్లకెళ్ళి కూడా బిట్ ఫ్రేమ్ అయింది. సో ఇందులోకెళ్ళి తీసుకున్నట్టయితే SQ3R అని ఇవి అధ్యయన అలవాట్లు. ఇందులో Q అంటే ఏందంటున్నాడు, S అంటే మనకు సర్వే అని తెలుసు, Q అంటే క్వశ్చన్, 3R రీడ్, రిసైట్, రివిజన్. ఇందులో 3 వీటి ఏమేమి ఉంటాయంటే ఎస్ అంటేనేమో సర్వే చేయడం, మొత్తం ఒకసారి చూడాలి, క్వశ్చన్ ప్రశ్నించుకోవాలి మనం. అంటే అభ్యసనం అంటే ఏంది, అభ్యసనం ఎందుకు, అట్లా ప్రశ్న చేసుకుంటాం. 3R's రీడ్ మొత్తం చదవాలి మనకు, రిసైట్ మనస్సులో మననం చేసుకోవాలి, రివ్యూ మళ్ళొకసారి కూడా పుస్తకం తీసి మొత్తం చదువుతాం. 3R'sలో 3వ R ఏంది, 3rd R ఏంది అని అడిగాడు. సారీ 3R లోపల ఇక్కడేమో Q అడిగాడు. మామూలుగా SQ3Rలో Q ఏంటిదంటే క్వశ్చనింగ్, ప్రశ్నించుకోవడం. సో ఎట్లన్నా బిట్ ఫ్రేమ్ చేయొచ్చు. ఇది మనకు B.Ed పుస్తకంలో దొరుకుతుంది. ఇక బ్రూనర్ బోధనా సిద్ధాంతం, మామూలుగా బ్రూనర్ బోధనా సిద్ధాంతం లోపల మామూలుగా 3 దశలు ఉంటాయి మనకు, అందరికీ తెలిసిందే. ఐకానిక్ స్టేజ్ ఉంటుంది, అదేవిధంగా సింబాలిక్ స్టేజ్ ఉంటుంది, ఎనాక్టివ్ స్టేజ్ ఉంటుంది. ఎనాక్టివ్ అంటే పిల్లలను యాక్టివిటీ ద్వారా, కృత్యాల ద్వారా పిల్లలు నేర్చుకుంటారు. మామూలుగా చిన్న దశలోపల మనం బాల్య దశలో చెప్తుంటాం. దాన్ని ఏమంటారంటే మామూలుగా ఎనాక్టివ్ స్టేజ్ అంటారు. అదేవిధంగా ఐకానిక్ స్టేజ్ అంటారు, అంటే బొమ్మల ద్వారా, చిత్రపటాల ద్వారా. ఇక సింబాలిక్ స్టేజ్ అంటే అక్షరాలు కానీ సింబల్స్ ద్వారా నేర్చుకునే స్టేజ్ అన్నట్టు. అట్లా బోధన అనేది 3 దశల్లో చెప్తారనేది అందులో చెప్తారు. ఈజీ, వెరీ సింపుల్. బ్రూనర్ బోధనా సిద్ధాంతాన్ని అందులోకెళ్ళి కూడా బిట్ ఫ్రేమ్ అవుతుంది. బ్రూనర్ బోధనా సిద్ధాంతంకెళ్ళి కూడా బిట్ ఫ్రేమ్ వస్తుంది, ఇందులోకెళ్ళి బిట్ వస్తున్నాయి. వచ్చిన బిట్స్ ఇది. బోధనా దశలు మామూలుగా ఏంటంటే 3 దశలు ఉంటాయి బోధనా దశలు. అంటే జనరల్గా తీసుకున్నట్టయితే మనకు ప్రియాక్టివ్ ఫేజ్, యాక్టివ్ ఫేజ్, పోస్ట్ యాక్టివ్ ఫేజ్ అంటారు. మామూలుగా ప్రియాక్టివ్ బోధనా దశల్లో తీసుకున్నట్టయితే ఇది ప్రియాక్టివ్ ఫేజ్, అదేవిధంగా యాక్టివ్ ఫేజ్, మూడవది పోస్ట్ యాక్టివ్ ఫేజ్. 3 దశలు ఉంటాయి బోధనా దశలు, ప్రియాక్టివ్, యాక్టివ్, పోస్ట్ యాక్టివ్. అంటే పూర్వ క్రియాత్మక దశ, ఉత్తర క్రియాత్మక దశ. అంటే లెసన్ ప్లాన్ ఏ దశలో తయారు చేసుకుంటామంటాడు. ఎప్పుడు అంటే మనం ముందే, పాఠం చెప్పకముందే ఏదైతే చేసుకుంటామో టీఎల్ఎం తయారు చేయడం కానీ, లెసన్ ప్లాన్ తయారు చేసుకోవడం కానీ, దాన్ని ప్రీ యాక్టివ్ స్టేజ్ అంటారు. యాక్టివ్ స్టేజ్ అంటే మనం లెసన్ చెప్పే దశను ఏమంటారంటే యాక్టివ్ స్టేజ్ అంటాం. ఫైనల్గా తీసుకుంటే పోస్ట్ యాక్టివ్, మూల్యాంకనం, హోంవర్క్ ఇస్తాం మనం పిల్లలకు, ప్రాజెక్ట్ వర్క్ ఇస్తాం, హోంవర్క్ ఇస్తాం. సో చిన్న స్లిప్ టెస్ట్ పెడతాం కదా, ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్. సో ఆ దశలో కూడా దాన్ని ఏమంటారంటే పోస్ట్ యాక్టివ్ ఫేజ్ అంటారు. పిల్లలు ఎంతవరకు డెవలప్ అయ్యారు, పోస్ట్ యాక్టివ్ ఫేజ్లో పిల్లలు ఎంతవరకు నేర్చుకున్నారు, ఇంకా నేర్చుకోవాల్సిన ఏముంది అని తెలుసుకునే దశ, అది పోస్ట్ యాక్టివ్ ఫేజ్. నాయకత్వం రకాలు, టైప్స్ ఆఫ్ లీడర్షిప్. ఇక్కడ కూడా మనకు అంటే ఒక టీచర్ ఈజ్ అ లీడర్ అంటే అటాక్రాటిక్గా ఉన్నామా, లేకపోతే డెమోక్రటిక్గా ఉన్నామా, లేదా లైసెన్స్ ఫేర్ రకం ఉన్నామా అనేది జనరల్గా 3 రకాలుగా చెప్తారు. అంటే అటాక్రాటిక్ అంటే హిట్లర్ టైప్, మనం చెప్పిందే పిల్లలు వినాలి, పిల్లలకి ఏం ఛాన్స్ ఉండవు, క్వశ్చనింగ్ అనేది ఉండదు, ఇంటరాక్షన్ బిట్వీన్ చైల్డ్ ఉండదు. అదే డెమోక్రటిక్ టైప్లో ఉంటుంది మనకు.
డెమోక్రటిక్ టైప్లో మనకేంటంటే పిల్లలకు మనకు అడుగుతుంటాం, వాళ్ళు అంటే ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ అనేది ఉంటుంది. లైసెన్స్ ఫెయిర్ అనే పాఠం చెప్పుకుంటూనే అవుతాడు, వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు, మనం ఏం చేస్తామో వాళ్ళకి దిద్దని మామూలుగా మూడో రకమైన నాయకత్వం. సో అది కూడా వెరీ సింపుల్, ఏ పుస్తకంలో అయినా ఇచ్చాడు, బీఈడి బుక్లో కూడా ఇచ్చాడు. నెక్స్ట్ ఇళ్ళకెళ్ళి కూడా బిట్ ఫ్రేమ్ అవుతుంది. తర్వాత మార్గదర్శకత్వము, మంత్రణం, కౌన్సిలింగ్ జనరల్గా క్వశ్చన్ ఫ్రేమ్ అవుతుంది. కౌన్సిలింగ్ ఏంటంటే డైరెక్టివ్ కౌన్సిలింగ్ అంటారు, డైరెక్టివ్ కౌన్సిలింగ్, నాన్ డైరెక్టివ్ కౌన్సిలింగ్. కౌన్సిలింగ్ ఉంటారు ఇందులో. కౌన్సిలీ అంటే ఎవరైతే సమస్య కోసం వస్తారో అతన్ని కౌన్సిలీ అంటారు, కౌన్సిలీ. ఎవరైతే కౌన్సిలింగ్ చేస్తాడో అతన్ని కౌన్సిలెంట్ అంటారు. సో కౌన్సిలర్ సెంటర్డ్ కౌన్సిలింగ్ ఉంటుంది. రెండవది అంటే మనకు మామూలుగా కౌన్సిలీ సెంటర్ ఉంటుంది, కౌన్సిలీకే ఇంపార్టెన్స్ ఇస్తారు అన్నట్టు. దాన్ని డెవలప్ చేసింది ఎవరంటే కారల్ రోజర్స్. ఇప్పుడు మనం మాట్లాడే మాటల్లో పట్టినే ఇస్తున్నాడు. కౌన్సిలర్ సెంటర్, కౌన్సిలీ సెంటర్డ్ అంటారు. మూడోది శ్రేష్ఠ రకం అని చెప్పడం జరుగుతుంది. ఏదైనా అన్ని 5 నిమిషాలు చదివితే చేస్తుంది. ఇక నెక్స్ట్ తీసుకుంటే సిసిఈ, ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ అంటే కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్. మనకు తెలుసు సిసి అనేది అంటే నిరంతరం చేస్తుంటాం. మనకు పాఠం ప్రారంభమైన నుంచి కూడా నిరంతరం జరుగుతూనే ఉంటుంది సిసి అనేది, కంటిన్యూస్ అందులో పట అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్, అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అంటారు. అంటే అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అంటేనేమో ఇంతవరకు నేర్చుకున్నాం అంటే ఫైనల్ ఎగ్జామ్స్. ఫర్ ఎగ్జాంపుల్ యాన్యువల్ ఎగ్జామ్ ఉంది, లేదా టెట్ ఎగ్జామ్ ఉంది, డిఎస్ ఎగ్జామ్ ఉంది. అదేంటిది అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్గా. ఇక మళ్ళీ మనము బ్యాక్ వెళ్ళేయడానికి అవకాశం ఉండదు, మనకి ఎంత వచ్చో తెలుసుకోవడం. సో 10th క్లాస్ ఎగ్జామ్స్ అయినాయి పిల్లలకు, వాళ్ళు ఎగ్జామ్ అయిన తర్వాత పాసా ఫెయిలా ఏంటిది నెక్స్ట్ క్లాస్కి ప్రమోషన్ ఇస్తారు. సో అట్లా ఈ విధంగా సమ్మేటివ్ ఎవాల్యుయేషన్, అది క్వార్టర్లీ ఎగ్జామ్ కావచ్చు, యాన్యువల్ ఎగ్జామ్ కావచ్చు, వాటిని మనకు ఇచ్చిన దానిలో అదేమంటారంటే అది సమ్మేటివ్ ఎవాల్యుయేషన్ అనేది జనరల్గా ఏమని చెప్పబడుతుంది అంటే ఇక్కడ సమ్మేటివ్ అని చెప్తున్నారుగా, అది జనరల్గా సమ్మేటివ్ ఎవాల్యుయేషన్గా పేర్కొంటారు. ఇక ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్లో ఇప్పుడు మనకు స్లిప్ టెస్ట్ కావచ్చు, లేదా క్వశ్చన్స్ పిల్లల్ని మనం గమనిస్తుంటాం, అబ్జర్వేషన్ చేస్తుంటాం. పిల్లల లోపల ఏంటంటే యాక్టివిటీ కృత్యాల్లో పాల్గొంటారు, ఎట్లా పాల్గొంటున్నారో మనం చూస్తుంటాం, లేదా ప్రాజెక్ట్ వర్క్స్ ఇస్తుంటాం, అనెక్డోటల్ రికార్డ్స్ చూస్తుంటాం. ఇవన్నీ కూడా దీనిలో అంటే ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్లో భాగం. ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ అనేది ఎందుకోసం అంటే పిల్లల ప్రగతి అనేది ఎంతవరకు నేర్చుకున్నారు, ఇంకా నేర్చుకోవాల్సిన అంశాలు ఏమున్నాయి, అందుకే ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. FA1, FA2, FA3, FA4 జనరల్గా నిర్వహిస్తుంటారు. సో మనం తెలంగాణ లోపల ఇప్పుడు జనరల్గా 20% ఫైనల్గా ఏం చేస్తారంటే ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్లోకి వెళ్ళి 20%, సమ్మేటివ్ అంటే యాన్యువల్ ఎగ్జామ్లోకి వెళ్ళి 80% తీసుకుంటారు. సమ్మేటివ్ అంటే క్వార్టర్లీ కావచ్చు, యాన్యువల్ ఎగ్జామ్ కావచ్చు. 80% సమ్మేటివ్, 20% ఫార్మేటివ్లో. అంటే అందులో స్లిప్ టెస్ట్ వస్తాయి, లేదా నోట్బుక్స్ వస్తాయి, ప్రాజెక్ట్స్ వస్తాయి, అన్నీ కలిపి అందులోకి లేసిన మార్కులకు టోటల్కి 20% వెయిట్ అయ్యి ఉంటుంది, 80% సమ్మేటివ్కి వెయిట్ అయ్యి ఉంటుంది. సో 20-80% మీద కూడా అడగవచ్చు. సో ఈ విధంగా తీసుకున్నట్టయితే సిసి మీద అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్, ఇంకోటి అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అంటే అభ్యసనం మెరుగుపరచడం కోసం. అసెస్మెంట్ ఫర్ అంటే స్లిప్ టెస్ట్ పెడతాం. ఎందుకు పెడతాం పిల్లలకు అంటే పిల్లలకు పెడతాం, మళ్ళీ అందులో చూస్తాం టాపిక్ ఎంతవరకు నేర్చుకున్నారు, ఏదైనా ఒక టాపిక్లో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనేది మనకు ఆ టెస్ట్లో పిల్లలందరూ సహజంగానే ఇబ్బంది పడలేదు, లేదా ఒక స్టూడెంటే ఇబ్బంది పడుతుంది కావచ్చు, ఆ పిల్లవాడికి మళ్ళీ చెప్తాం మనం. సో ఈ విధంగా ఫార్మేటివ్ అసెస్మెంట్ లోపల అనేది దేనికోసం దీని ఫార్మేటివ్ అసెస్మెంట్ ఇది ఎగ్జాంపుల్ ఫర్ అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్, అభ్యసనం కొరకు మూల్యాంకనం. సో ఈ విధంగా సిసిలో ఇక్కడ 2 ఇంపార్టెంట్, అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్, అదేవిధంగా అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ వస్తుంది. అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ ఇవి 2 మనకు సిలబస్లో ఇచ్చాడు. తర్వాత ఎన్సిఎఫ్ 2005 బేసిక్ ఫిలాసఫీ మీద అడుగుతారు. జ్ఞాన నిర్మాణం, కన్స్ట్రక్టివిజమే వారి యొక్క చెప్పింది. ఇంటరాక్షన్స్ అనేటివి ప్రాణం అని చెప్తుంది ఎన్సిఎఫ్. ఇప్పుడు ఉన్న పాఠ్యపుస్తకాలు అన్నీ కూడా ప్రజెంట్ టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా ఎన్సిఎఫ్ 2005 ఆధారంగానే నిర్మించబడ్డాయి. సో మామూలుగా ఏమంటారంటే బట్టి అభ్యసనం నుంచి దూరం చేయాలని చెప్తారు. సో మల్టిపుల్ అది ఎన్సిఎఫ్ ఏం చెప్పిందంటే బహుళ పాఠ్యపుస్తకాలను ఉపయోగించాలని చెప్పింది. సో మీరు ఇళ్ళకెళ్ళి తీసుకున్నా కూడా ఈ ఎన్సిఎఫ్ 2005 గురించి దయచేసి తెలుసుకోండి. ఖచ్చితంగా 1 బిట్ వస్తుంది, ఇళ్ళకెళ్ళి కూడా 1 బిట్ ఈజీగా వస్తుంది. అదేవిధంగా ఆర్టీ 2009 అంటే ఆర్టీ ప్రకారం ఏ వయసు గల పిల్లలకు మనం విద్యను అందించాలి, 6 to 14 years, 6 నుంచి మామూలుగా 14 సంవత్సరాల వయసు గల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందించాలి. అదేవిధంగా జనరల్గా మామూలుగా క్లాస్ ఏ క్లాస్లో అంటే మన క్లాస్కి ఇస్తాడు, మీరు ఆర్టీ ఎన్లో తీసుకున్నా కూడా
ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి ఉంది, వర్కింగ్ డేస్, ప్రైమరీ స్కూల్లో ఎన్ని వర్కింగ్ డేస్ ఉంటాయి, 200 డేసే వర్కింగ్ డేస్. అదేవిధంగా హై స్కూల్ 6th నుంచి 10th వరకు వర్కింగ్ డేస్ ఎంత, 220 డేస్. సో ఉపాధ్యాయ నిష్పత్తి ఎంత, సో వాటి మీద క్వశ్చన్ చేస్తున్నాడు. సో వెరీ సింపుల్గా ఉంటుంది. అదేవిధంగా ఎవరు రికార్డ్ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హ్యాబిటేషన్లో ఎవరు రికార్డ్ చేస్తారు, ఈ 6 to 14 years పిల్లలను. మామూలుగా గ్రామ పంచాయతీ ఏంటంటే గ్రామ పంచాయతీ వాళ్ళే రికార్డ్ చేయాలి, మున్సిపాలిటీ ఏరియా అయితే మున్సిపాలిటీ వాళ్ళు రికార్డ్ చేయాలి. సో అట్లాంటి చిన్న చిన్న అంశాల మీద, ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఒక బిట్ అడిగినాడు అని చెప్తున్నారు. సో ఒక పిల్లవాడికి ఏంటి అంటే ఎన్ని సంవత్సరాల వయసు ఉంది, ఏ తరగతిలో చేర్చుకోవాలి అంటే ఆర్టీఈ ప్రకారం ఏంటంటే పిల్లవాడి టెస్ట్ పెట్టడం కాదు, ఏజ్ ప్రకారంగా ఏ క్లాస్కు సూట్ అయితే ఆ క్లాస్లో చేర్చాలి. ఫర్ ఎగ్జాంపుల్ 8 years పిల్లవాడు ఏ క్లాస్లో జాయిన్ చేసుకోవాలి మనం, ప్రశ్న వచ్చిందని చెప్తున్నారు. సో 6th వచ్చిందంటే క్లాస్ 1, 7 అంటే 2, 8 అంటే 3, సో 5+ అన్నట్టు. సో 5+కు క్లాస్ 1 అంటే 5+ అని అంటే 5+1 6. సో అట్లా, సో 6 yearsకు క్లాస్ 1, 7 yearsకు క్లాస్ 2, 8 yearsకు క్లాస్ 3, ఏ క్లాస్లో ఉండాలి అట్లా డెవలప్ అట్లా అడిగినాడు బిట్ అని నేను చెప్తున్నారు. సో ఎన్ని సంవత్సరాల పిల్లవాడికి ఏంటంటే 5+ ఏజ్ ఉంటే క్లాస్ 1, 5+ ఉంటేనే క్లాస్ 1లో జాయిన్ చేసుకోవాలి. సో ఈ రకంగా బిట్స్ సింపుల్గా ఇస్తున్నాడు, కొంచెం చూసుకోవాలి. సో ఈ విధంగా తీసుకున్నట్టయితే సో ఓవరాల్గా బిట్స్ ఎట్లా వస్తున్నాయి, వెరీ సింపుల్గా ఉంటుంది. ఈజీగా మీరు 30కి 30 కొట్టచ్చు, 30కి 30 కొట్టచ్చు, మినిమం 25 మార్క్స్ కొట్టచ్చు సిడిపిలో ఈజీగా. కొంచెం దయచేసి మీరు రివిజన్ చేస్తూ ఒక రెండు పేపర్లే ప్రాక్టీస్ చేయండి. దయచేసి ఎక్కువ మీరు తీసుకొని ఇబ్బంది పడద్దు. ఈ లాస్ట్ మూమెంట్లో టెన్షన్ ఫ్రీగా ఉండండి. మీ అందరికి విజ్ఞప్తి, ఏవన్నా ఒక 2 పేపర్లు తీసుకోండి, సిలబస్ ప్రకారంగా చదవండి. సో ఖచ్చితంగా ఒకసారి రివిజన్ చేసుకోండి, రివిజన్ ప్రాణం. మళ్ళీ ఒకసారి వచ్చిందైనా పర్లేదు, ఒక్కసారి బుక్ని తిరిగేయండి మీరు. ఇట్లా మనం చూస్తే చాలు, అందులో బొమ్మలు గుర్తుంటాయి, మామూలుగా పాయింట్స్ గుర్తుండడం కష్టం. ఒక ప్రయోగంలో కూడా టెక్స్ట్ బుక్లో చాలా ఉంటాయి కదా, మనకు డయాగ్రామ్స్ ఉంటాయి, మ్యాప్స్ ఉంటాయి, రకరకాల అంశాలు ఉంటాయి. సులభంగా ఎవరి ఐడియా వాళ్ళకు ఉంటుంది, మీకు ఒక ఐడియా ఇవ్వడానికి మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఇవి ప్రజెంట్ బీఈడి బుక్ మీకు తెలిసిందే. సో తప్పనిసరిగా చూసుకోండి, లేటెస్ట్ బుక్ తీసుకోండి. సిలబస్ ఓల్డ్ బుక్లో ఉంటే ఓల్డ్ బుక్ వెళ్ళాలి, కొత్త బుక్లో ఉంటే కొత్త బుక్ వెళ్ళాలి. సో ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. ఈ యొక్క మీకు తెలిసిందే, ఈ సైకాలజీ అనేది డిఎస్సిలో పిఐ కూడా సహాయపడుతుంది. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో కూడా సేమ్ సిలబస్ చాలా వరకు ఉంది. ఇంకా టెట్లే కొద్దిగా సిలబస్ ఎక్కువ ఉంది, సేమ్ ఆల్మోస్ట్ డిటో. మీరు ఖచ్చితంగా అక్కడ కూడా 6 questions 3 marks ఖచ్చితంగా వస్తాయి, అక్కడ కూడా చాలా సహాయపడతాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పనిసరిగా కాల్ చేయండి. నా ఫోన్ నెంబర్ మీకు ఇస్తున్నాను, 9949038628. సో ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. సో దీనికి సంబంధించిన ప్రతి వీడియో కూడా ఆల్మోస్ట్ 90% మన ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో దొరుకుతాయి. చాలామంది అడుగుతారు, సార్ మీకు యాప్ ఉందా, కొంచెం యాప్ ఉంటే ఇవ్వండి మేము తీసుకుంటామనేది. మనది ఫ్రీ ఎడ్యుకేషనల్ ఛానల్, దాదాపు మనం స్టార్ట్ చేసి 3 years దాటింది. అందులో సీటెడ్ వీడియోస్ ఉంటాయి, అందులో ప్లేలిస్ట్లకు వెళ్తే చాలు ఆటోమేటిక్గా మీకు నెంబర్ ఆఫ్ దాదాపు ఒక 80-90 వీడియోస్ ఉన్నాయి. అదేవిధంగా టెట్కి సంబంధించినవి కూడా 60 నుంచి 70 వీడియోస్ మీకు ఆల్రెడీ అప్లోడ్ చేసాం, ప్రాక్టీస్ బిట్స్ కూడా ఉన్నాయి. సో దయచేసి మీరు అందులోకి వెళ్ళి కొంచెం వెతికితే చాలు మీకు వీడియో అవైలబిలిటీ ఉంటుంది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు చేయాల్సిన పని సబ్స్క్రైబ్ చేయడమే, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడమే, మీకు వెంటనే మీకు అందివ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ప్రాక్టీస్ బిట్స్ను అందిస్తున్నాం, అదేవిధంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని కూడా వీళ్ళనంత వరకు ఎవ్రీడే మిత్రుల ద్వారా మీకు తెలిసిందే ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నాం, ఎలా అడుగుతున్నారు కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. మీరు కూడా దయచేసి మీ యొక్క అనుభవాలను కూడా ఎగ్జామ్ రాసిన తర్వాత ఈ ఫోన్ నెంబర్కి నాకు కాల్ చేస్తే మీకు లింక్ పంపిస్తాను, తప్పనిసరిగా మీ అనుభవాలను కూడా షేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్ అండి. ఇప్పుడు నెక్స్ట్ డిఎస్సిలో కూడా మంచి విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వన్స్ అగైన్.